తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ద సన్ ఆఫ్ ఎ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఈస్ అబ్స్కాండింగ్ అని. దేశ చరిత్రలో ఇది మొదటిసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు కదా బండి సంజయ్ గారు, వాళ్ళ కొడుకు అబ్స్కాండింగ్ అని. పోక్సో కేసు నమోదైంది కదా, బండి సంజయ్ గారి కొడుకు అబ్స్కాండింగ్ అని. నిజంగానే ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు మీదనే ఈ కేసు నమోదైతే ఆ కొడుకుని వెనకేసుకొచ్చేస్తున్నటువంటి తండ్రిని పక్కనే కూర్చోబెట్టుకొని మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండమైన నీతి వ్యాఖ్యలు మాట్లాడేది ఇది మరింత హైలైట్. ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఇటువంటి పనులు చేసేవాళ్ళు దూకుడుగా ఉండి, దూకుడు అంటే ఇటువంటి దూకుల్లా ఎక్కడే కూడా కాసింత ప్లెజెన్సీ లేకుండా ఏకంగా ఒక మైనర్ బాలిక పోక్సో కేసు పెడితే చివరికి మళ్ళీ అమ్మాయి మీద హనీ ట్రాప్ అని బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టించడం. అసలు హైలైట్ ఏందనుకున్నారు? ఒక సామాన్య మహిళ కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకునే బ్లాక్మెయిల్ చేసింది అని ఉల్టా వాళ్ళు కేసు పెడితే దాన్ని కూడా నమ్మే దగుల్ బాజీలు దేశంలో ఉండడం వావ్ అనిపించింది. అసలు మనకు తెలిసి ఇక్కడ తప్ప ఇంకెక్కడ అవి పాసిబుల్ కాదేమో. మళ్ళీ ఫ్రంట్ లైన్ మీడియాలంట సిగ్గు, శరము, లజ్జ, మానం, చిచి 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 ఏముండవేంట్రా? ఉల్టా అమ్మాయిని విలన్ చేస్తారా? ఎక్కడో జరిగిన కొన్ని హనీ ట్రాప్లు పట్టుకొని మళ్ళీ దీనికి ముడిపెట్టి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకే ఇటువంటి దాంట్లో ఇరుక్కుంటే విచారణ నిజాయితీగా జరగాలని చెప్పి ఒక మీడియా డిమాండ్ చేయాలి. ఎంత దౌర్భాగ్యం! ఆంధ్రప్రదేశ్లో ఏమో ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేశారు, అబార్షన్లు చేయించారని చెప్పి నెత్తినోరు కొట్టుకుంటున్నా ఆ కొట్టుకున్న మహిళ మీద పోలీస్ లాఠీలు తీసుకొని నడి రోడ్డు మీద కొడుతూ ఉన్న దిక్కు దివానా లేదు. ఎమ్మెల్యేలు మళ్ళీ స్వేచ్ఛగా తిరుగుతారు, అసెంబ్లీలోకి వెళ్ళి మళ్ళీ అబో నీతి వ్యాఖ్యలు వల్లె వేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమో కేంద్ర మంత్రుల కొడుకే పోక్సో కేసులో కేసు ఫైల్ ఇరుక్కున్న నేను అప్పటికే ఉన్న ఉగ్రవాద పక్క దేశం నుంచి వచ్చి రేప్ చేశాడా అని చెప్పి అడుగుతారు తండ్రి. వావ్! ఏందో అసలు సంబంధం లేకుండా మళ్ళీ ఇక్కడ కూడా మతాల ప్రస్తావనలు తీసుకొని వచ్చేసి మాట్లాడి ఏం అద్భుతమయ్యా. మళ్ళీ మీడియాలంట, ప్రపంచంలో ఇంత దౌర్భాగ్యమైన మీడియాలు అనబడేటివి. దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, ఏది అవసరం, ఏది రాజకీయం, ఏమీది లేకుండా డబ్బులు ఇస్తే ఆ స్టూడియోలలో నగ్నంగా భరతనాట్యం చేస్తారేమో. సీరియస్లీ అర్ధనగ్నంగా అయినా చేసేటట్లున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు ఏంటండి? దాన్ని ఇమ్మీడియట్గా తేల్చండి అని చెప్పి వాళ్ళ తండ్రి గారు డిమాండ్ చేయాలి, తేల్చండి అని చెప్పి మీడియా డిమాండ్ చేయాలి, ఆధారాలను తీసుకోవాలి, ఏం జరిగిందో చెప్పాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, హనీ ట్రాపు, ఫోటోలు వీడియోలు ఎన్ని చక్కర్లు కొడుతూ ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఎన్ని చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి అవన్నీ ఫేకా, ఎడిటింగా, ఏ అయినా తేల్చండి. మరి నువ్వు ఎటువైపు నుంచి తప్పున మైనర్ బాలిక విషయంలో ఇటువైపు వాళ్ళది 100% తప్పు కదా. మరి అందులో రెండో ముచ్చటేంది, దీంట్లో మళ్ళీ డీవియేషన్ ఏంది, దీంట్లో మళ్ళీ డిస్కషన్ ఏంది? వాస్తవం చెప్పాలి అంటే కొడుకు పోక్సో కేసులో మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులు ఇరుక్కున్నందుకు విచారణ సవ్యంగా జరగడానికి వాళ్ళ నాన్నగారు రాజీనామా చేయాలి. అది నైతికత. ఇవన్నీ ఇసిపెట్టేసి ఎందెందో మాట్లాడే చిచి.